మాకు ఈ గవర్నమెంట్ పొగాకు తీసుకుంటామన్నారు. కనీసం ఇక్కడికి వస్తే మంచినీళ్ళు లేవు, మొత్తం సిఆర్ అంటున్నారు, సగానికి సగం సిఆర్ కొడుతున్నారు. చీరాల బాపట్లకి వెళ్ళి తీసుకున్న సరుకు మాత్రం ఈ గేడ్ అయితే 6,000 తీసుకున్నారు. ఇక్కడికి వస్తే మాత్రం ఈ గేడ్ అసలు వద్దంటున్నారు. మేము కనీసం ఆత్మహత్య చేసుకుందామని ప్రిపేర్ అవుతున్నాం. కనీసం లో గేడ్ అన్నా తీసుకోమంటున్నాం సార్. మా కొన్ని షెడ్యూళ్ళు కూడా పోయి 7 నెలల్లో వచ్చిన షెడ్యూలు ఇప్పటికి అడుగుతున్నా కూడా సమాధానం లేదు సార్. ఇక్కడ మొత్తం వాళ్ళు ఎంత చెప్పినా కూడా మాకు రెస్పాన్స్ ఇట్లేదు. 7 నెలల షెడ్యూల్ వచ్చింది. షెడ్యూల్ వచ్చినా కూడా వాళ్ళు అసలు సమాధానం లేదు. సొసైటీ వాళ్ళు అసలు ఏ సమాధానం చెప్పట్లేదు సార్. మేమేం చేయాలి? మాకు ఈ పొగాకు రైతులు అల్లాడిపోతున్నాం. ఇక్కడికి వచ్చినాక అసలు ఈ సిఆర్ అంటున్నారు సార్, ఆకు బాగులేదు. ఈ గేడేం చీరాల్లో మాత్రం 6,000 కన్ఫామ్గా వేసుకున్నారు. ఇక్కడికి వచ్చేలేక మాత్రం మాకు వద్దు అంటున్నారు. ఇంకా ఏం చేస్తాం సార్? మేము సెంట్రలైజ్ తగలేసుకుందాం అనుకుంటున్నాం. పొగాకు సెంట్రలైజ్ తగలేసుకుంటాం. ఎకరానికి 1,40,000 దాకా ఖర్చు అయింది సార్. మాకు కనీసం 50,000 కూడా రావట్లేదు చేతికి. నేను 7 ఎకరాలు వేసాను సార్. కనీసం 5 లక్షల వరకు దండకు పడ్డాను. కనీసం మా అమ్మగారిది షెడ్యూల్ 7 నెలలో 20వ తారీఖు వస్తే అది షెడ్యూల్ అడుగుతుంటే సొసైటీ వాళ్ళు మాత్రం సమాధానం లేదు. 7 నెలలో 20వ తారీఖు వచ్చింది సార్ షెడ్యూల్. దానికోసం మేము చీరాలు తిరిగాము, బాపట్ల తిరిగాం, తెనాలు తిరుగుతున్నా సొసైటీ వాళ్ళు సమాధానం లేదు. అది సార్ బాగుండా. నాకు 12,000 వేయాల్సి నాకు కూడా 9,000, 6,000 అట్లా వేస్తున్నారు సార్. జరుపులవారిపాలెం నుంచి వచ్చాం సార్. పొగాకు ఫస్ట్ 12,000 అన్నారు, 9,000 అన్నారు, 6,000 అన్నారు. సరే 6,000 అన్న ఏమంటున్నాం? 6,000 కాదు, 2,000, 3,000 అన్న వేయచ్చు కదా సార్. మాకు అన్నిటి కాదు, మేము ఎవరికి చెప్పుకోవాలి? మేము అంత పండించి మేము ఇక్కడికి తీసుకొచ్చి ఆటకి తీసుకొచ్చి మేమేం చేసుకోవాలి సార్? మేమైతే ఇంటికి తీసుకెళ్ళము, ఇక్కడే తగలబెడతాం సార్. అది ఎన్నాళ్ళ నుంచి అంటే చాలా రోజుల నుంచి తిరుగుతున్నాం సార్. ఇప్పుడు మెసేజ్లు వస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు సార్. ఇక్కడికి తీసుకొచ్చుకోమన్నారు, తెనాలి తీసుకొచ్చుకున్నాం సార్. తీసుకొచ్చుకుంటే 24 చెక్కులు తీసుకొచ్చుకుంటే మొత్తం అన్నీ సిఆర్ చేశారు సార్. చెక్కుకి 300 బాడిగ పెట్టాం సార్. బాడిగ అయింది. ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్తే మళ్ళీ బాడిగ కట్టాలి కదా సార్. మేము పనికిరావు సార్. అసలు మేమేం తీసుకెళ్ళి మేమేం చేయలేము, అసలు ఏమి చేయలేము సార్. మా వల్ల కాదు, ఇంకా మా వల్ల కాదు, ఏమి చేయలేము. మేము ఏదో ఒకటి ఇంటికి తీసుకుపోము సార్. ఇంటికి తీసుకుపోము మేము, చెక్కులు తీసుకుపోము. తీసుకెళ్లే మార్గం కూడా మాకు అసలు ఓపిక లేదండి. ముందు మాకు సహనం లేదు. మాకు ఛార్జీలు కూడా డబ్బులు లేవు ఇప్పుడు వెళ్ళటానికి. మాకు తెల్లవారులు ఇక్కడే కూర్చున్నాం. అన్నం నీళ్ళ ఇప్పుడు వరకు కూడా అన్నం కూడా మేము తినలే, కాఫీ కూడా తాగలేదండి. 4 ఎకరాలు వేసామండి. 4 ఎకరాలు వేసాము. ఖర్చు లక్ష దాటిందండి. 1,50,000 అయిందండి ఖర్చు ఎకరానికి. 6 ఏళ్ళకి కొన్నా కూడా మాకు నష్టమే కదండి. అసలు మేము 6,000 కాదు కదా, 5,000 అన్న ఏమని బతిలాడుకుంటున్నాం పొద్దు నుంచి. అసలు మమ్మల్ని లెక్క చేయట్లేదండి. అసలు తీసుకురమ్మని తీసుకొచ్చాం. 12,000, 9,000, 6,000 వేస్తామన్నారు. అసలు ఇప్పుడు దేనికి పనికిరా తీసుకుపోమంటున్నారు. తీసుకొచ్చినందుకు 10,000 అయింది. మళ్ళీ ఇప్పుడు తీసుకుపోవాలంటే ఆ చెక్కులు అసలు కట్టడానికి కూడా పనికిరావు. ఏం చేయాలి? నైలేని నయ్యాలి, లేదా తగలబెట్టాలి. ఇంకా అంతగానో మాకు అవకాశమే లేదు. ₹1,00,000 అయింది. తేలిగ్గా 1,00,000 అయింది. కనీసం 50,000 కూడా రావట్లా. 50,000 కదా, 40,000 కూడా రావట్లా. ఆ 40,000 కానీ ఇంకా మళ్ళీ ఎదురుకు డబ్బులు పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ దించినందుకు ₹110 చెక్కి. ఇక్కడ దించే ₹110, టాటర్కి 200. అసలు ఇప్పుడు ₹1,000 చెక్కి మాకు కూలి అవుతుంది. గవర్నమెంట్ వాళ్ళు సెల్లో మెసేజ్లు పెట్టారు తీసుకొచ్చుకోమని. గవర్నమెంట్ వాళ్ళు సెల్లో మెసేజ్ పెట్టారు 12,000, 9,000, 6,000 అని. వాళ్ళే మెసేజ్ పెట్టి తెనాలు తీసుకోండి అని చెప్పారు. ఇల్లు అక్కడ సచివాలయం వాళ్ళు మెసేజ్లు పెట్టి తెనాలి పలానా చాటకు తీసుకుపోండి అని చెప్పారు. తీసుకొస్తే రాత్రి అన్నం కూడా లేకుండా దోమల్లో పడుకుంటే తెల్లారిన తర్వాత ఈ పని అయిపోయింది. వద్దంటున్నారు, తీసుకుపోమంటున్నారు. ఇది పనికిరాదు అంటున్నారు. ఏదో ఒక రేటు, తక్కువ రేట్ అయినా మీ ఇంటికి ఎత్తకపోమన్నా కూడా ఏ రేటు పడితే తీసుకోండి మీరు ఇంటికి అంటున్నారు. అసలు బయర్లు అసలు లెక్క కూడా చేయట్లా. వాళ్ళకి చతురుగా ఉందన్నమాట. రైతులంటే చతురుగా ఉంది. మామూలుగా ఆడుకోవట్ల రైతుల్ని.
ఉమ్. మరి గతంలో ఎలా ఉండేది మీకు? గతంలో బాగుందండి, ఈ సంవత్సరం మాకు దరిద్రం పట్టింది. నేను చీరాల 3 మట్టు పోయి ఇచ్చాను. మీకు పేరు వచ్చిందండి, మీరు అనవసరం తిరగొద్దు, అనవసరం ఛార్జీల పేరు పెట్టుకొని మీ పేరు వచ్చింది అన్నారు. సైలెంట్గా అయ్యాం. మళ్ళీ ఇది అయిపోయింది, ఐషాపేటకు పోయాం. ఐషాపేట పోతే అక్కడ 2 రోజులు అయిపోయింది. వాళ్ళు కూడా ఇదే మాట చెప్పారు. అది అయిపోయినా వచ్చింది కదా అని పేరు మేము అయ్యాం. అది అయిపోయినాక మళ్ళీ ఎకరా వాళ్ళు పెట్టారు ముందు వారం రోజులు. 2వ వారం ఎకరన్నర వాళ్ళు పెట్టారు. 3వ వారం 2 ఎకరాలు అట్లా పెంచుకుంటూ వచ్చారు. మాకు 3.5 ఎకరం అది. 3.5 ఎకరం వచ్చేటప్పుడు ఇప్పుడు వచ్చింది మా సీటీ. ఇప్పుడు ఈ చెక్కులు దొక్కి చీరాలు పంపిద్దామని పాపం అతను లక్ష్మణ స్వామి ఆయన బైరు ఆయన ఏం చెప్పారంటే మాకు దబ్బను బడి ఉండాలి, నెమ్ము శాతం లేకుండా ఉంటే మేము గ్యారెంటీ 6 వేలు అన్నాడు. ముందోళ్ళు అప్పుడు పేర్లు వచ్చిన వాళ్ళు అందరూ వేసాడు, 6 వేలు వేసేసాడు, డౌట్ లేదు. మళ్ళీ ఇప్పుడు మేము అదే ఆశ మేము తొక్కి 2 నెలలు అయింది. అవి ఇప్పుడు పేరు ఏడుకొస్తే ఏడుకు వచ్చేసాం. ఇప్పుడు ఈ పరిస్థితి అయింది. ఏమంటే మొత్తం కొట్టేశారు, దేశపాటమే అని చెప్పేశారు. అదే చెబుతున్నా, ఆ గొల్ల ఉంది, ఈ గొల్ల ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. లేదు, ఇది 4 వేలు అయ్యి అది తృప్తిగా ఉండిద్ది. నష్టం నష్టం వచ్చింది. మా కనీసం 1,25,000 అవుతుందండి. 1,25,000 అవుతుందండి ఖర్చు మొత్తం, 7 మొత్తం 1,25,000 అవుతుంది ఎకరానికి. అది వ్యవసాయం. ఇప్పుడు ఇది అసలు ఎత్రాటకి ఇది రేటు పడితే కదండి, ఇది పడితే కదా మాకు ఎంత వచ్చింది అనేది. అది ఇంకెంత వచ్చిందని గ్యారెంటీ. ఏడు దాదాపు ఉండము, 20 మంది ఉండమండి. 50 మంది అంటే ఇప్పుడు ఈ రోజు వచ్చిన వాళ్ళు కథ వాళ్ళు ఇప్పుడు దాదాపు 20-25 మంది ఉండం. సరుకు మొత్తం అంటే అదొకటి పేరుకి వచ్చేటప్పుడు 20 క్వింటాలని పెట్టారు. నువ్వు 50 క్వింటాలు ఉండా ఏది ఉండా 20 క్వింటాల వరకే మేము తీసుకుంటాం అన్నారు. సరే దానికి తృప్తి పడ్డాం. ఇప్పుడు మరి నేను 10 చెక్కులు తెచ్చా, 80 కేజీలు 70 కేజీలు వస్తాయి అనే ఉద్దేశమైన 10 కేజీలు 26. అదేనమ్మా ఇక్కడికి వచ్చేటప్పటికి 25,000 అయితే చేతుంది. ఇంటికాంచి తొక్కినందుకు ఎత్తినందుకు ఇక్కడికి వచ్చినందుకు మొత్తం 25,000 అయింది 26 చెక్కులకి. అది లెక్క. కొంటలా తాడు మీద ఉంటే వాళ్ళు ఎంతకంత కొడుతున్నారు, 4, 5 ఏళ్ళు 6 ఏళ్ళు వాళ్ళు వచ్చి కొంటున్నారు. ఈ తాడు దూషం, తాడు ఉంటే మాకు వద్దంటున్నారు. ఆ తాడు దూసిన దాన్ని మరి పరిస్థితి ఏంది, ఏం చేయాలి? ఒకవేళ మండేయటానికి కూడా ఇది వల్ల కాదు. అది దాని పరిస్థితి ఏంది, అది లెక్క. పూర్తిగా తక్కువ అనుకుంటే 50,000 వచ్చిందండి ఎకరానికి. తక్కువ అనుకుంటేనే 50,000 వచ్చింది ఎకరానికి నష్టం. నేను తక్కువే చెబుతున్నా, ఎక్కువ చెప్పడం. తక్కువ అనుకుంటేనే 50,000 వచ్చింది. కాదులే, మనం ఎక్స్ట్రా చెబుతున్నా, తక్కువ అనుకుంటేనే 50,000 వస్తుంది.